రేణుక అనే సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారండి. దానికి వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. హాయ్ సార్, హాయ్ మా. నాకు 8 నెలల క్రితము బాబు ప్రెగ్నెన్సీ తర్వాత నా ఫేస్ చాలా డల్గా బ్లాక్గా అయిపోయింది సార్. కొంచెం మెలాస్మా కూడా వచ్చింది సార్. నేను ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్, ఎలా సార్ చెప్పండి అని అడుగుతున్నారండి. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత పిగ్మెంటేషన్స్ అనేటివి కొంతమందికి వస్తుందండి. అంటే ఒక మిత్ అనొచ్చు, మిస్కన్సెప్షన్ అనొచ్చు, అపోహ ఉండొచ్చు, ఏదైనా అనొచ్చు. అబ్బాయిలు పుట్టినప్పుడు ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్స్ అనేది ఆడవాళ్ళకి వస్తుంది అని అంటారు. అలానే అమ్మాయిలకి కూడా వస్తుందండి. కాకపోతే ఎక్కువ మోతాదు అబ్బాయిలు పుడితే పిగ్మెంటేషన్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఇది నేను చూసిన అబ్జర్వేషన్ అండి. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత నలుపు రావటం అనేది చాలామందికి అవుతుంది. కానీ చాలామంది అది ఏదైతే జరిగిందో వాళ్ళకి అబ్బాయిలతోటి అది వస్తుందండి, అమ్మాయిలతోటి కూడా వస్తుంది, కానీ తక్కువ శాతం ఉంటుంది. మొత్తానికైతే పిగ్మెంటేషన్ అయితే వస్తుందండి. పిగ్మెంటేషన్ అనేది వచ్చినప్పుడు మనము ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫీడింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాలా, ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలా, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఈ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్, సన్ సిటీ బ్రాంచెస్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఈ పిగ్మెంటేషన్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో వస్తాయి. ఎందుకు వస్తాయి అనే దాని గురించని మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ మనకి ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇవి కొన్ని అపోహలు, కొన్ని అబ్జర్వేషన్ పాయింట్స్. అంతేకాని మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్గా ప్రెగ్నెన్సీ తోటి ఖచ్చితంగా పిగ్మెంటేషన్స్ వస్తాయని ఏమీ లేదండి. మామూలు ట్యానింగ్, మామూలు పిగ్మెంటేషన్స్ అనేటివి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మంగు మచ్చలు అనేటివి ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చే మామూలు ట్యానింగ్, మామూలు పిగ్మెంటేషన్స్కి మనం లేజర్స్, పీల్స్ ఇలాంటివన్నీ చేయవచ్చండి. ప్రెగ్నెన్సీలో వచ్చిన మంగు మచ్చలకి కూడా మనం లేజర్స్, టాబ్లెట్స్ ఇవన్నీ చేయవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి టాబ్లెట్స్ కానీ, ఎటువంటి లేజర్స్ కానీ, ఎటువంటి పీల్స్ కానీ మేము చేయమండి. ప్రెగ్నెన్సీలో మీరు ఉన్నప్పుడు కేవలం సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, క్రీమ్స్, సీరమ్స్ మాత్రమే వాడుతాము. అంతే. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ అనేది హయ్యర్ ప్రయారిటీ. సార్ లేజర్స్, పీల్స్ ఇవన్నీ చెప్తారు, లేజర్స్, వీల్స్ తోటి మనకి ఏమైనా ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది అని అంటే పీల్స్లో ఒక రకం పీల్ మాత్రమే అలౌడ్ అండి. మిగతా రకమైన పీల్స్ ఏవి చేయరు. లేజర్స్ ఎలా అయినా చేయొచ్చా అని అంటే లేజర్స్ చేయవచ్చండి, కానీ ఎక్కడ చేయకూడదని ఎక్కడ రాసి పెట్టలేదు. కానీ మేము చేయము. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ అనేది ఒకటి లైఫ్లో ఒక మంచి ఈవెంట్. అంటే దాన్ని మనం మైండ్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు మనకి ఎటువంటి సందేహాలు కూడా రాకూడదు. అందుకోసమనే హెల్త్ కేర్లో మేము ఎప్పుడు ఒక డిక్టమ్ లాగా పెట్టుకుంటాం డాక్టర్స్ అందరం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప అగ్రెసివ్గా థెరపీస్ అనేటివి మనం చేయమన్నమాట. లేజర్స్ చేయటం తోటి ప్రెగ్నెన్సీకి ఏమైనా హానికరమా, బేబీకి ఏమైనా హానికరమా అంటే ఎటువంటి హానికరం ఉండదు. కానీ మేము చేయము. ఎందుకు చేయరు అని అంటే మనకి మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి. ప్రెగ్నెన్సీ తర్వాత మనకి ఇది వచ్చింది, అది దానివల్ల ఉండొచ్చేమో అని అనుకుంటారు. అలాంటిది ఏం లేదు. లేజర్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, చర్మం పైన భాగంలో మనం చేసినప్పుడు కేవలం చర్మం కిందికి మాత్రమే అది అక్కడ కూడా ఆగిపోతుంది. చర్మం దాటి కండరాల దాకా రావు. కండరాలు దాటి ఎముకల దాకా అసలుకి ఆ క్వశ్చనే లేదు. అంత డీప్గా రానిది మనం చర్మము ఇక్కడ చేస్తే, చేతిపైన, ముఖం పైన చేస్తే, పొట్టపైన మనకి ఉన్న చర్మంకి కూడా సంబంధం లేకుండా చర్మం లోపల ఉన్న యూట్రసే కాకుండా బేబీ దగ్గరికి వెళ్ళేది అనేది ఆస్కారం లేదండి. ఎందుకంటే మీరు చూడండి, చర్మం పైన, ఫేస్ పైన మనం లేజర్ చేస్తాం కదా, ఇక్కడ చేతుల పైన రిజల్ట్ వస్తుందా? రాదు. మనకి ఏ భాగానికి ఆ భాగం వరకే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో లేజర్స్, పీల్స్ అనేటివి, రిజల్ట్స్ అనేటివి మనం ఆ ఏరియా వరకే చేస్తాం. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం మేము చేయం. ఎందుకంటే ఆ డౌట్స్ అనేది ఉండకూడదు. లేజర్ చేసినందుకు ఫ్యూచర్లో ఏమైనా ప్రెగ్నెన్సీకి ఏమైనా తేడా వస్తుందా అని పెళ్లి కాని అమ్మాయిలు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ చేసినాక ఎప్పుడైనా కానీ మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇవాళ లేజర్ చేశారు అంటే రేపటి నుంచే మీరు ప్రెగ్నెన్సీస్ అనేవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బందికరం అనేది ఏమి ఉండదండి. లేజర్కి ఫ్యూచర్లో ఉన్న వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. లేజర్ చేసుకున్నాక 10 సంవత్సరాల తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనంటే అలాంటివి కూడా ఏమీ ఉండవు. సో లేజర్స్ అనేటివి సేఫ్ అండి. సో లేజర్స్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి నేను మీకు క్లియర్గా చెప్పాను. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్కి మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఫీడింగ్ ఫేజ్లో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఫీడింగ్ అంటే లాక్టేషన్, పాలు పడుతున్నప్పుడు మనం ఏమైనా చేయవచ్చా అని. లేజర్స్ పాలు పడుతున్నప్పుడు అప్పుడు ఆ
స్టేజ్లో నేను చేయొచ్చు అని అంటానండి. మనకి ఎంత అవసరం అనేది మనం చూసి డిసైడ్ చేయాలండి. మరి టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలా డాక్టర్ గారు అంటే, లాక్టేషన్లో మేము టాబ్లెట్స్ అనేటివి ఏవి ఇవ్వమండి. మేము ఫస్ట్ పేషెంట్స్ రాగానే ఫస్ట్ అడుగుతాం, మీకంటే ప్రెగ్నెన్సీ ఏమైనా ప్లానింగ్ ఉందా, లేకపోతే లాక్టేషన్ ఏమైనా చేస్తున్నారా, పిల్లలు పుడితే అవన్నీ డిస్కషన్ చేస్తాం. మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలా మనం డిస్కస్ చేసుకొని, మనం అర్థం చేసుకొని లేజర్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అని మనం డిస్కస్ చేస్తాం అనమాట. అయితే లేజర్స్ అనేటివి మీరు ఫీడింగ్ చేస్తున్న టైంలో చేయవచ్చు. మరి ఎలాంటి లేజర్స్ చేస్తాం డాక్టర్ గారు, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేస్తామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు రేణుకా గారు అడిగారు కదండి, అలానే మనకి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లాక్టేషన్ చేస్తున్నప్పుడు, ఫీడింగ్ చేస్తున్నప్పుడు మనకి లేజర్స్, బ్లూ లేజర్స్ చేయొచ్చండి, ఫోటోఫేషియల్ లేజర్స్ చేయొచ్చండి, అలానే మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ చేయొచ్చండి, అలానే మీకు ఇతరత్ర థెరపీస్, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ కూడా చేయొచ్చు, మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ చేయొచ్చు, వైటమిన్ సి సీరమ్స్ పెట్టుకోవచ్చు, ఇలాంటి ఇతరత్ర కాంబినేషన్స్ కూడా చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాడవచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాడవచ్చండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది వాడితే మీకు సేఫ్గా ఉంటుందండి. సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఉన్న సన్ స్క్రీన్స్ ఉంటాయని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సిస్టమిక్ అబ్జార్ప్షన్ అనేది మీకు జరుగుతూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు జరిగిన దానికి మనం ఆలోచన చేయాలండి. ఏదో ఒక్కసారి 2 సార్లతోటి మనకి ఇబ్బంది ఏం కాదు. సన్ స్క్రీన్స్ కూడా ప్రెగ్నెన్సీలో వాడుకోవచ్చు అని క్లారిటీగా ఉందండి. సీరమ్స్లో వైటమిన్ సి కాకుండా ఇతరత్ర సీరమ్స్ని నేను ఎంకరేజ్ చేయనండి ప్రెగ్నెన్సీలో. లాక్టేషన్లో అంటే మీరు ఎటువంటివైనా సీరమ్స్, క్రీమ్స్ అనేది పెట్టవచ్చు. ఎందుకనంటే చర్మంలో అది పెట్టినాక బాడీలోకి అబ్జార్బ్ అయ్యి బేబీకి వచ్చేది చాలా తక్కువ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. కానీ మైండ్ ఫ్రీ ఉండాలనే ఉద్దేశంతో ఇది చెప్తాను. ప్రెగ్నెన్సీలో నా దగ్గరికి పేషెంట్స్ వస్తారండి, సరే నేను 4వ నెల ఉన్నాను, నాకు నలుపు పెరుగుతుంది, ఏమైనా చేయగలుగుతారా అని నేను ఒక్కటే సింపుల్గా చెప్తాను. మీరు సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఒక వైటమిన్ సి క్రీమ్ కానీ అలాంటిది కానీ నేను మీకు ఇచ్చేస్తాను, ఫేస్ వాష్ వాడుకోండి. డెలివరీ తర్వాతనే రండి. డెలివరీ తర్వాత మీరు వచ్చి ఆ తర్వాత పిగ్మెంటేషన్స్కి ఎన్ని రకాలైన థెరపీస్ మనం చేస్తాం. ఫీడింగ్ చేస్తున్నప్పుడు అగ్రెసివ్గా ట్రీట్మెంట్స్ చేస్తామనంటే టాబ్లెట్స్ అవి చేయమండి, మిగతా ప్రొసీజర్స్ అవి చేయగలుగుతాం. అది కూడా నేను చూసి డిసైడ్ చేయగలుగుతాను. అలానే మీరు డెలివరీలు అయిపోయినాక, ఫీడింగ్ ఆపేసినాక మంగు మచ్చలు ఉన్నాయనుకోండి, వాటికి మనం ట్రీట్మెంట్స్ లేజర్స్తో పాటు ఇతరత్ర స్పెషల్ ట్యాబ్లెట్స్ అనేటివి ఇవ్వటంతో మనకి చర్మంలో నలుపు అనేది మంచిగా తగ్గటం అనేది ఆస్కారం ఉంటుందండి. సో పిగ్మెంటేషన్ వచ్చింది ప్రెగ్నెన్సీలో అప్పుడు అని అంటే మీరు గాబరా పడొద్దు. సన్ స్క్రీన్ పెట్టుకోండి, మాయిశ్చరైజర్ పెట్టుకోండి, క్రీమ్స్ పెట్టుకోండి. డెలివరీ అయినాక, లాక్టేషన్లో ఉన్నప్పుడు కానీ, లాక్టేషన్ ఆపినాక కానీ మనం ట్రీట్మెంట్స్ చేయవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి, 2023లో ఒకసారి వచ్చారు. అప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్ కోసం అని వచ్చారు. 2024లో కొన్ని సెషన్స్ అయినాక, సార్ నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, నేను ఇప్పట్లో లేజర్ ఆపేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. హ్యాపీగా అని చెప్పాను. లేజర్ హెయిర్ రిడక్షన్ ఆపేశారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారండి. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి డెలివరీ అక్టోబర్, నవంబర్లో అయ్యి మళ్ళీ ఇప్పుడు మొన్న మేలో వచ్చారు. మేలో వచ్చినప్పుడు తనకి వెంట్రుకలు కొద్దిగా వచ్చాయి. సో మళ్ళీ నేను ఇప్పుడు లాక్టేషన్, ఫీడింగ్ ఆపేశాను సార్, మళ్ళీ ఇప్పుడు నేను లేజర్ చేయించుకుందామని అనుకుంటున్నాను అని అన్నారు. 1.5 సంవత్సరం గ్యాప్ తర్వాత తనకి లేజర్ హెయిర్ రిడక్షన్కి అవసరం వచ్చింది. సో ఆ విధంగా మనకి గ్యాప్స్ అనేటివి కొన్నిసార్లు లేజర్ సెషన్స్ తోటి వస్తాయి. అలానే పిగ్మెంటేషన్స్కి కూడా అంతేనండి. మనం సమయం తీసుకొని మనం చేసుకోవాలి. అంటే పేషెంట్ కమిట్మెంట్, అలా మనకి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మేము కూడా మోటివేట్ అవుతాం. అవును, ఇంత గ్యాప్లో వచ్చినాక కూడా తనకి చాలా మంచిగా ఉంది, తను చాలా హ్యాపీగా ఉండే రిజల్ట్స్ తోటి. సార్ నాకు చాలా హ్యాపీగా ఉన్న లేజర్ హెయిర్ రిడక్షన్ అయింది, అసలు అంతకుముందు నాకు చాలా థిక్గా వచ్చేది, అసలు నాకు ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఇప్పుడు కూడా మొన్ననే వచ్చింది సార్, నేను ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐ వాంట్ టు కంటిన్యూ. సో ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. ప్రతి సెషన్ మనం డిస్కస్ చేసుకుంటూ, మీరు నన్ను కలుస్తూ ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, ఫ్యూచర్లో ఇలా ప్లాన్ చేస్తున్నాను, అలా ప్లాన్ చేస్తున్నాను, అన్నీ మనం డిస్కస్ చేసుకొని దాని ప్రకారంగా మనం చేసామండి. సో ఇది విషయం. మీకు మంచి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఈ వీడియోతో వచ్చిందని ఆశిస్తున్నానండి. ఇతరత్ర ఏమైనా సందేహాలు, అపోహలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ చేస్తే తప్పకుండా నేను వస్తాను. అలానే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు దయచేసి అందరికీ షేర్ చేయండి. నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ఫ్రెండ్స్కైనా కానీ,
పక్కన కలిసి ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా బాధపడుతున్నారంటే తప్పకుండా ఈ అవేర్నెస్ వీడియోని వాళ్ళకి పంపించి మంచి ధైర్యాన్ని నూరుపోసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తప్పక తెలియచేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.